వృషభ రాశి వారికి దండం పెట్టి చెప్తున్నానండి. మే 30, 31 పొరపాటున కూడా ఈ 2 ప్రదేశాలకు వెళ్ళకండి. వెళ్తే మాత్రం ప్రాణాలకి ప్రమాదం అనేది పొంచి ఉంది. నిర్లక్ష్యం వద్దు. ఎందుకు చెప్తున్నాను అనేది మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక నిజంగా ఈశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వృషభ రాశి వారిని ఇప్పుడు మనం మే నెల వచ్చిన తర్వాత గమనించుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి పనులు అనుకున్నవి వెనకబడిపోవడం, అలాగే ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోవడం, అలాగే ఏదైతే మంచిగా ఇది జరుగుతుంది అని అనుకున్నది అది పూర్తిగా కొలాప్స్ అయిపోవడం, అలాగే చాలామంది ఏదైతే బంధుమిత్రుల్లో మాకు మంచిగా పేరుంటుంది, మంచిగా మాకంటూ ఒక గౌరవం ఉంటుంది, మాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అని చెప్పి అనుకున్న ఆ యొక్క బంధుమిత్రుల్లో కూడా అనుకోని విధంగా చెడ్డ పేరు రావడం, ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఈ 2 ప్రదేశాలకు వెళ్ళడం వల్ల ఇప్పుడు ఒక మాట పడ్డాము అంటే కనుక ఆ మాట కొన్ని రోజులకి మాసిపోతుంది. కానీ ఒక దెబ్బ అనేది శరీరానికి తగిలినా కూడా ఆ దెబ్బ కూడా నొప్పి పుట్టినంతసేపు అమ్మ అయ్యా అనుకుంటాం. కానీ ఆ యొక్క దెబ్బ మానిపోయే కొద్దీ ఆ నొప్పి కూడా మనం మర్చిపోతూ ఉంటాం. కానీ మన యొక్క మానసిక ఆరోగ్యానికి, మన యొక్క శారీరకమైనటువంటి ఆరోగ్యానికి ఏదన్నా ఒక దెబ్బ తగిలింది అంటే దాని నుంచి కోలుకోవడం అనేది చాలా కష్టతరం అవుతుందన్నమాట. అసలు ఏం చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. వృషభ రాశి వారు ఎన్నో కష్టాలు పడి ఎంతోమంది కాళ్ళు పట్టుకొని ఒకరి కింద లొంగి ఎన్నోసార్లు ఇది నేను కాదు, నేను వీళ్ళ కింద ఇలా లొంగకూడదు, నాకంటూ ఒక గుర్తింపు, పేరు, ప్రఖ్యాత, పలుకుబడి అనేది నేను తెచ్చుకోవాలి అని ఒక పంతం అనేది వీరిలో ఉన్నప్పటికీ కూడాను కొన్ని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబ పరిస్థితులకు తగ్గట్లుగా మనం నడుచుకోవాలి, మనం వీరి కింద లొంగాలి, వీరి కింద లొంగితేనే మన పనులు అనేవి చక్కగా నడుస్తాయి, తప్పదు, నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే అని చెప్పి చాలాసార్లు కూడా వాళ్ళ యొక్క అంటే మనిషికి ఒక మెంటాలిటీ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క మెంటాలిటీకి విరుద్ధంగా నడుచుకున్నటువంటి రోజులు వృషభ రాశి వారికి ఉన్నాయి. కష్టజీవులండి పాపం. నిజం చెప్పాలి అంటే మొద్దు చాకిరి, గొడ్డు చాకిరి, ఒక మాట చెప్పాలి అంటే గొడ్డు చాకిరి చేస్తారనమాట. ఎంత కష్టపడతారో మనం వృషభ రాశి వారు ఆడవాళ్ళని చూసుకున్నా కానీ మగవాళ్ళని చూసుకున్నా కానీ మగవాళ్ళ శరీరం అనేది చాలా దృఢంగా చాలా బలంగా ఉంటుందన్నమాట. అలాగే ఇటు ఆడవాళ్ళని చూసుకున్నా కూడా ఎంత చెయ్యలేకపోయినా కూడా ఆ పని పట్టుకున్నారు అంటే ఆ పని పూర్తయిపోయేంత వరకు నిద్రపోరు. అంత బలంగా ఆ పనిని చేయడానికి ఇష్టపడతారనమాట. ఇష్టం అని చెప్పుకునే కంటే కష్టపడతారని చెప్పుకోవచ్చు. అలా వృషభ రాశి వారు చిన్న వయసు నుంచి కూడా కష్టాలలో కన్నీటిలో పెరిగి పెద్దయ్యారు అని చెప్పుకోవచ్చు. నా అనుకున్న వారే పరాయి వాళ్ళలాగా మారిపోవడం, మన అనుకున్న వాళ్ళే ద్రోహం చేయడం, మన అనుకున్న వాళ్ళే నమ్మించి మోసం చేయడం, అవసరాలకు మాత్రమే వాడుకొని పక్కకు నెట్టేసేయడం, అవసరాలు తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా మాట్లాడటం, అలాగే మన రక్త సంబంధికులు వీళ్ళు, మన తోబుట్టువులు వీళ్ళు, మన కన్న తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పి అనుకున్న వారిలో కూడా చాలామంది అసలు పేగు బంధానికి కూడా విలువ లేకుండా సొంత బిడ్డలనే కష్టానికి ఉపయోగించుకొని ₹1 డబ్బు తీసుకొని ఆ పిల్లల్ని ఒక పని వాళ్ళకి లాగా ట్రీట్ చేసిన వారిలో వృషభ రాశి వారు ముందుంటారనమాట. అంటే ఆ యొక్క వృషభ రాశి వారి యొక్క తల్లిదండ్రులు పిల్లల్ని కేవలం పనికి, కష్టానికి, డబ్బుకి మాత్రమే వాడుకున్నటువంటి జీవితాలు కూడా కొంతమంది ఉన్నాయి. నేను అందరి ఉంటాయని చెప్పి నేను చెప్పను, కానీ 100లో
ఒక 40% మంది ఇటువంటి కష్టాన్ని ఫేస్ చేస్తున్న వారు ఉన్నారన్నమాట. అలాగే ఇంకా ముఖ్యంగా గమనించాలి అంటే కనుక వృషభ రాశి వారు ఎక్కువ సగం జీవితం దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఏదో ఒక పనికి ఒకరి కింద వెళ్ళి వారి చేత ఒక మాట అనిపించుకొని ఒక మాట పడి వారు ఏదన్నా చీ అన్నా చా అన్నా అన్నీ సర్దుకుపోయి ఒకరి కింద చాకిరి చేసినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులు కూడా వీరు కుటుంబం కోసం బ్రతికిన రోజులే ఉంటాయన్నమాట. వీళ్ళ చేతిలో డబ్బు ఉంటుంది. ఆ డబ్బుని సరదాగా వాడుకోవడం, చక్కగా ఖర్చు పెట్టుకోవడం, కావాల్సినవన్నీ కొనుక్కోవడం, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆశలు కోరికలు ఉంటాయి కదండి, వాటన్నింటినీ కూడా నెరవేర్చుకోవడం, డబ్బు ఉన్నప్పుడు ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి. కానీ వృషభ రాశి వారు అలా కాదు. నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉంది, ఈ 1000 రూపాయలు కుటుంబంలో పిల్లలకి దేనికో దానికి వస్తాయి, లేదంటే మా అమ్మగారికి ఇస్తే తను కుటుంబానికి దేనికో దానికి వాడుతుంది, లేదంటే కనుక ఇంకా ఎవరికన్నా అవసరాలకు, లేదంటే ఏదన్నా అప్పుకో, గ్యాస్కో, కరెంటు బిల్లుకో వస్తుంది అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తారే తప్ప వారి యొక్క సొంత ఖర్చుల కోసం, లేదంటే వాళ్ళ యొక్క జల్సాల కోసం, సరదాల కోసం, లేదంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కోసం అని చెప్పి ఇలా ఎప్పుడూ కూడా ఒక రూపాయిని కూడా అనవసరంగా ఖర్చు పెట్టారండి వృషభ రాశి వారు. ఈ యొక్క వృషభ రాశి వారి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ జీవితంలో త్యాగం అనేది మొదటి స్థానంలో ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా తమల్ని తాము కష్టపెట్టుకుంటూ ఎక్కువగా త్యాగాలు చేస్తూ ఉంటారు కుటుంబం కోసం. కాబట్టి వీరు పడే కష్టాలు మరొక రాశి వాళ్ళైతే అస్సలు పడలేరు. అంత మొద్దుగా ఉంటారండి మనుషులు కూడా. మగవారు నేను ఇందాక చెప్పినట్లుగా దృఢమైన శరీరం ఉంటుంది వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇటు ఆడవాళ్ళని చూసుకున్నా మగవాళ్ళని చూసుకున్నా కష్టం కోసమే పుట్టారా అన్నట్లుగా ఉంటారండి. అయితే ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా అంటే మే 30వ తారీఖు 31వ తారీఖు అలాగే జూన్ నెల మొదటి వారం కూడా నేను చెప్తున్నాను, గుర్తుంచుకోండి. జూన్ నెల మొదటి వారం కూడా చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సిన సమయం. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ముఖ్యంగా పిల్లలకి ఇప్పుడు సెలవులు నడుస్తూ ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళకి కూడా చేసే పనుల్లో ఎక్కువగా సెలవులు అనేవి వస్తూ ఉంటాయి. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి అని చెప్పి, వాతావరణం బాగా వేడెక్కిపోయింది అని చెప్పి ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, అందరం ఒక చోటు ఉన్నాం కదా, లేదన్నా ఊరు వెళ్దాము, లేదంటే ఏదన్నా టూర్ వెళ్దాము, లేదంటే ఏదన్నా దేవాలయాలకు వెళ్దాము, తిరుపతి, ఇంకా వచ్చేసి అరుణాచలం, లేదంటే శ్రీశైలం, లేదంటే అన్నవరం, లేదంటే షిరిడి, ఇట్లా ఏదన్నా దూర ప్రాంతాలకు వెళ్దాము అని చెప్పి అందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకుంటారు. సరదాగా గడిపినట్లు ఉంటుంది. డబ్బులు పోతే పోయినాయి, ఇట్లాంటప్పుడు ఆలోచించుకుంటా కూర్చుంటే ఎలా, సరదాగా ఎంజాయ్ చేద్దాము ఈ వయసులో అని చెప్పి అలా పిల్లలు పెద్దవాళ్ళని ఎంకరేజ్ చేయడము, పెద్దవాళ్ళు కూడా పిల్లల కోరికలకి ఎక్కువగా విలువ ఇవ్వడము, దాన్ని బట్టి ఏదో ఒక ఊరు అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ వృషభ రాశి వారు ఈ యొక్క మే నెల 2 రోజులు, జూన్ మొదటి వారము దూర ప్రాంతాలకు అంటే దేవాలయ ప్రాంతాలకు, అంటే ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్తే పుణ్యం వస్తుంది, చేసుకున్నటువంటి కర్మలు అన్నీ కూడా దూరం అవుతాయి. దేవాలయానికి వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కష్టాలన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ అన్ని పరిస్థితులు కూడా మనకి అనుకూలంగా ఉండవు కదండి. ఇప్పుడు ఈ 2 రోజులు జూన్ మొదటి వారం కూడా మీకు పరిస్థితులు అనేవి అనుకూలంగా లేవు. మీరు దేవాలయాలకు వెళ్ళడం, లేదంటే కనుక దేవాలయ ప్రాంతాలకు వెళ్ళి ఒక 2-3 రోజులు సరదాగా అక్కడ ఉన్నవన్నీ కూడా సైట్ సీయింగ్ అంటాం కదా, అక్కడ ఉన్నవన్నీ కూడా చూసి రావడం, ఏదో తినటానికి బయట ఆ ఫుడ్ ఈ ఫుడ్ తింటము, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రయాణాలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు రావు, ప్రయాణం క్షేమంగానే జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఆ ప్రయాణం వల్ల, ఆ బయట తిండ్లు తినడం వల్ల మీ యొక్క ఆరోగ్యం మీద ఎఫెక్ట్ బాగా పడబోతుందండి. మీరు నేను చెప్పిన మాట కాదు అని చెప్పి నిర్లక్ష్యం చేసి మీరు కనుక టూర్ వెళ్దాము అని చెప్పి ఒక 4-5 రోజులు ప్లాన్ చేసుకొని, లేదంటే 2-3 రోజులు ప్లాన్ చేసుకొని వెళ్ళారు అంటే కనుక ఇంటికి వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితిని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న
విషయాన్ని గుర్తుంచుకోండి. నేను ఇక్కడ జోక్ చేయడం లేదు, ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి ఇది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వృషభ రాశి వారు చాలా బలంగా ఉంటారు, చాలా దృఢంగా ఉంటారు, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగానే ఉంటుంది. కానీ అటువంటి ఇమ్యూనిటీ పవర్ని కూడా లెక్క చేయనటువంటి ఇన్ఫెక్షన్స్ బారిన మీరు పడే ఇది ఉంటుంది. అంటే ఏదైనా వైరల్ ఫీవర్స్ రావడం, టైఫాయిడ్ జ్వరాలు లాంటివి రావడం, లేదంటే కనుక ఏదన్నా ఇంకా ఏ ఇతర ఇన్ఫెక్షన్స్ బారిన మీరు పడడం, వెంటనే హాస్పిటలైజ్ అవ్వడం, అంటే శరీరం అంతా కూడా నీరసించిపోవడం, శరీరం అంతా కూడా నొప్పులు వచ్చేసేయడం, ఏ పని చేయాలి అనిపించకపోవడము, ఎప్పుడూ కూడా పడుకోవాలి అనిపించడం, సరిగ్గా నిద్ర ఉండకపోవడం, సరిగ్గా తిండి లేకపోవడం, ఇట్లా రకరకాల పరిస్థితి. అంటే మీకే ఒక పిచ్చిలాగా అనిపిస్తుంది అనమాట. ఏంటి నేను ఈ ఊరు వెళ్ళక ముందులో ఇంత హెల్దీగా ఉన్నాను కదా, సడన్గా ఇలా అయిపోయింది ఏంది, నా పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయింది ఏంది, అయ్యో నేను ఊరు వెళ్ళకుండా ఉన్నా బాగుండేదే, అనవసరంగా వెళ్ళానే, గుడేలే అని చెప్పి వెళ్ళాను, దేవాలయమే అని చెప్పి వెళ్ళాను అని చెప్పి మళ్ళీ తర్వాత మీరు దేవుణ్ణి తప్పు పట్టే అవకాశం అయితే వస్తుందండి. ఎందుకంటే పరిస్థితులు అనేవి మీకు కొంచెం గ్రహాల యొక్క వ్యతిరేకపు స్థితి నడుస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఈ మే నెల చివరి 2 రోజులు, అలాగే జూన్ మొదటి వారం గుర్తుంచుకోండి. జూన్ మొదటి వారం ఒక్కటి సరిపోతుంది. తర్వాత ఇక మీరు ఇప్పుడు పిల్లలకి సెలవులు అయిపోయిన తర్వాత అయినా వాతావరణం కొంచెం చల్లబడుతుంది. మహా అయితే ఒక 4-5 రోజుల తర్వాత స్కూల్కి సెలవు పెట్టుకొనైనా కూడా మీరు వెళ్ళొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా తలబాదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు చెప్తున్నామని చెప్పి అర్థం చేసుకోండి. అర్థమైంది కదా. మొదటి ప్రదేశం వచ్చేసి దేవాలయాలు, లేదంటే కనుక దూర ప్రాంతాలకు సైట్ సీయింగ్లకు అని చెప్పి ఇక్కడికి వెళ్ళి చూడటం కోసం అని చెప్పి మీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకండి. ఇక రెండవది ప్రదేశం ఏంటి అంటే కనుక జలపాతాలు. గుర్తుంచుకోండి, ఎత్తైన జలపాతాలు, కొండ ప్రాంతాలు, కొండ వాగుల్లో నుంచి, ఏటిలో నుంచి నీరు కారుతూ ఉంటే ఆ నీటిని చూడటం కోసం అని చెప్పో, లేదంటే అక్కడ ఈతలు వేయడం అని చెప్పో, లేదంటే కనుక అక్కడ ఎక్కువగా ఫోటోలు దిగటం కోసం అని చెప్పో, లేదంటే ఆ ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది ఎండలకి వెళ్తే అని చెప్పో, మీరు ఎప్పుడూ కూడా ముఖ్యంగా ఈ 2 రోజులు ఈ జూన్ మొదటి వారంలో దయచేసి జల ప్రాంతాలకు వెళ్ళకండి. ఈ యొక్క జల ప్రాంతాలకు వెళ్ళడం వల్ల లేనిపోని ప్రమాదాలు వచ్చే అవకాశం అయితే మీకు బాగా కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నామా అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని జీవితం అంతా వెళ్ళొద్దు అని చెప్పట్లా. ఈ మే నెల చివరి 2 రోజులు, జూన్ మొదటి వారము, ఈ కొన్ని రోజులు కనుక, ఈ 10 రోజులు కనుక మీరు ఓర్పుగా ఉండగలిగితే తర్వాత మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ జల ప్రాంతాలకు వెళ్ళడం వల్ల మీరు అక్కడ ఎక్కువగా ఏదన్నా కింద కాలు జారి పడిపోవడము, ఏదన్నా బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అవ్వడము, లేదంటే కనుక అప్పటి వరకు చక్కగా ఉన్న మీ లైఫ్ ఈ దెబ్బల తరువాత మీ జీవితం అనేది మారిపోతుంది. అంటే దేవుడిచ్చిన అవయవాలు అన్నీ ఒకలాగా మనకి ఇచ్చినట్లుగా ఉంటే దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏ కాలో చెయ్యో విరిగిన తర్వాత ఎంత కట్టు వేసుకున్నా మునుపటి స్థితి అయితే ఆ అవయవాలకు రాదు. కాబట్టి ఈ విషయాలు మనసులో పెట్టుకోండి. ఇదేంటక్క మీకేమైనా తెలుసా, ఏంటి ఇట్లాంటివి చెప్తున్నారు, మమ్మల్ని భయపెట్టాలని చెప్పి చెప్తున్నారా అని చెప్పి దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను. అలా అయితే తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఏది చెప్పినా మీ మంచి కోసమే. 10 రోజులు ఓర్పుగా ఉండండి. ఈ 10 రోజులు మాత్రం జల ప్రాంతాలకి కూడా వెళ్ళకండి. శరీర అవయవాలు డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా ఈతలు కొట్టడానికి అని చెప్పి, లేదంటే వృషభ రాశి వారికి ఉన్న ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వాళ్ళు, ఆ పిల్లలు కూడా ఈ ఎండాకాలంలో ఈత నేర్చుకోవడానికి అని చెప్పి, స్విమ్మింగ్ పూల్కి అని చెప్పి ఇట్లా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి. కాబట్టి పిల్లల్ని కూడా స్విమ్మింగ్ పూల్కి పంపించడం ఇటువంటివి అయితే అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఒక్కసారి మనకి మంచిది కాదు అని చెప్పినప్పుడు మన మంచి కోరి చెప్పేవాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా మనం నాశనం అయిపోతే బాగుండు, వాళ్ళు ఇట్లా అయిపోతే
బాగుంటుంది, వీళ్ళు అప్పుల పాలైతే బాగుంటుంది, వీళ్ళకి అనారోగ్యం వస్తే బాగుంటుంది అని చెప్పి మన చుట్టాల్లో పక్కాల్లో మన బంధువుల్లోనే ఎక్కువగా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. కానీ మీ మంచి కోరి వద్దు, ఇది ఇప్పుడు ఈ టైం మంచిది కాదు, ఈ సమయంలో మీరు ఈ ప్రయాణం పెట్టుకోకండి అని చెప్పి చెప్తున్నాము అంటే ఒక్కసారి మీ మంచి కోరే అయి ఉంటుంది అని చెప్పి ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మన మంచి కోరి మనకి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో నేను చెప్తున్నానని కూడా అనుకోకండి, నా చేత ఈశ్వరుడు చెప్పిస్తున్నారు అని చెప్పి అనుకోండి. ఈ 10 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరింట్లో మీ ఇష్టం ఎట్లయినా ఉండొచ్చు, చక్కగా మీ దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు, లేదంటే కనుక చిన్న చిన్న ఎగ్జిబిషన్ల దగ్గరికి వెళ్ళొచ్చు, లేదంటే కనుక ఏదన్నా సినిమాకి వెళ్ళొచ్చు, లేదంటే కనుక పిల్లలకి ఎక్కడికన్నా సరదాగా సాయంత్రం పూట ఏదైనా పార్కుకు తీసుకొని వెళ్ళొచ్చు. ఇట్లాంటివి చేసుకోండి తప్పితే మీరు మాత్రం దయచేసి దూర ప్రయాణాలు, జల ప్రాంత ప్రయాణాలు అనేవి పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఈ 10 రోజులు చాలా చాలా జాగ్రత్త, దండం పెట్టి చెప్తున్నా. ప్రాణాలకే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఏముందిలే అని చెప్పి లైట్గా తీసుకోవద్దు. ప్రకృతి అనేది చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది. ప్రకృతి చేతిలో మనం ఒక కీలు బొమ్మల లాంటి వాళ్ళము. ప్రకృతిని ఎదిరించి మనం ఏది కూడా చేయలేము. మన నుదుటి రాతను సైతం మార్చే శక్తి ప్రకృతికి ఉంది. కాబట్టి కీడెంచి మేలెంచండి అని మన పెద్దలు చెప్పిన మాటని మీరు ఎప్పుడూ కూడా పెడచెవిన పెట్టకండి. ఇక అంతేకాకుండా వృషభ రాశి వారికి నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉందండి. అంటే మనం మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో, ఎన్ని సమస్యలు పడుతున్నారో మీది మీకు అనుభవం బాగా తెలుస్తుంది మీది మీకు. కానీ చూసే వాళ్ళకు మాత్రం మీ కష్టాన్ని ఏ రోజు ఎవ్వరూ ఆలకించరు. ఎవ్వరూ కూడా అయ్యో పాపం నా బిడ్డ కష్టపడుతున్నాడే, అయ్యో నా ఇన్ని బాధలు వచ్చాయి తనకి, తనొక్కడే అయిపోయాడే, తనకి తోడెవరూ లేకుండా పోయారే, తన కండ ఎవరూ లేకుండా పోయారే, అయ్యో నాకు కడుపు తరుక్కుపోతుంది నేను చూస్తుంటే, ఏదో ఒక చెయ్యి అందిస్తాను నీకు అని చెప్పి మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరండి. కాబట్టి మీ మీద మంచి జాలి దయ చూపించి కాస్త చెయ్యి అందించేవాళ్ళు లేకపోగా మీ మీద పడి ఏడ్చేవారు చాలామంది అయితే పుష్కలంగా ఉన్నారు. వారి ఏడుపులు అనేవి మీకు దూరంగా ఉండాలి. ఆ ఏడుపులు తొలగించుకోవడం కోసం ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు హారతి కర్పూరపు బిళ్ళ ఉంటుంది కదా, ఆ హారతి కర్పూరపు బిళ్ళను ఒక ప్లేట్లోనో మట్టి ప్రమిదలోనో వెలిగించి మీకంటే పెద్దవాళ్ళ చేత కానీ లేదంటే మీకు మీరైనా కానీ తలపై భాగంలో జాగ్రత్తగా ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు తిప్పేసేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని లోపలికి రండి. బయటకు వెళ్ళేటప్పుడు జేబులో ఒక వెల్లుల్లిపాయని పెట్టుకొని బయటకు వెళ్ళండి. నుదుటున ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకొని బయటకు వెళ్ళండి. అలాగే ఎవరి గొడవల్లో తలదూర్చొద్దు. ఎవరితో ఎక్కువగా స్నేహం అని ఇదిలో పడిపోకండి. ఎందుకంటే మిమ్మల్ని వాడుకోవాలని చూసే వాళ్ళు ఎక్కువగా మీకున్నారు. కాబట్టి స్నేహం అనేది అస్సలు కొన్నాళ్ళు అయితే మీరు స్నేహానికి దూరంగా ఉండండి. ఏ చెడు వ్యసనాల జోలి మీరు వెళ్ళకండి. స్నేహం అనే మొత్తులో పడితే అనేక రకాలైనటువంటి వ్యసనాలకు మిమ్మల్ని బానిసలు చేసి మీ జీవితంతో ఆటలాడుకోవడానికి ఎదురు చూసే స్నేహితులు మీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు అన్న విషయాన్ని అయితే మీరు 100% గుర్తుంచుకోండి. అలాగే ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక వృషభ రాశి వారు ఎప్పుడైనా కానీ ఇంటికి వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు మొహము కడుక్కొని లోపలికి రండి. డైరెక్ట్గా అలా అయితే వచ్చేసేయొద్దు. మీరు పొలిమేర దాటి బయటికి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయ అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని ఆ నిమ్మకాయ జేబులో పెట్టుకొని బయటకు వెళ్ళండి. దీనివల్ల ఏ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఏ చెడు పీడ, నరుల దిష్టి, ఏడుపు ఇవి ఏవి కూడా మీకు తగలకుండా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలను గుర్తుంచుకుంటూ చక్కగా ఎప్పుడన్నా మీకు కుదిరినప్పుడు శివాలయానికి వెళ్ళి ఆవు పాలతోటి పరమేశ్వరిని అంటే లింగానికి, ఆ శివలింగానికి ఆవు పాలతోటి అభిషేకం చేసుకొని చక్కగా మీ మనసులో ఉండే బాధలు, కష్టాలు, కోరికలు అన్నీ కూడా చెప్పుకుంటే ఆ ఈశ్వరుడు అన్నీ కూడా తీరుస్తారు. అంతా మీకు సక్రమంగానే జరుగుతుంది. కాకపోతే కాస్తంత ఈ 10 రోజులు జాగ్రత్తగా ఉండండి. చెడు స్నేహాలకి దూరంగా ఉండండి. అర్థమైంది కదండి.
మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మరి కొంతమంది మీ మిత్రులకు, బంధువులకు, మీ యొక్క శ్రేయోభిలాషులకు ఎవరికన్నా వృషభ రాశి వారు ఉంటే కనుక వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మరొక్కసారి చెప్తున్నానండి, దయచేసి ఈ మే నెల 2 రోజులు అలాగే వచ్చే నెల మొదటి వారం వరకు అంటే జూన్ 1 నుంచి 7వ తారీఖు లోపు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. చక్కగా ఇంటి ముందు తులసమ్మకు కూడా పూజ చేసుకోండి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి. అర్థమైందా? మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి. ఓం నమ శివాయ.